హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'ప్రేమ ఒప్పందం'. ఈ కథని రచించిన వారు మానవి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, సత్య కాఫీ అంటూ బెడ్ మీద పడుకొని కళ్ళు కూడా తెరవకుండానే అరుస్తున్నాడు శ్రావణ్. హా, వస్తున్నా అంటూ చేతిలో కాఫీ పట్టుకొని కోపంగా కిచెన్ నుండి శ్రవణ్ దగ్గరికి వెళుతుంది సత్య. శ్రవణ్ చేతికి కాఫీ ఇస్తూ కోపంగా అతని వైపు చూస్తూ ఉంటుంది. కళ్ళు తెరిచి కాఫీ అందుకుంటూ ఆమె మొహాన్ని చూస్తూ సత్యమొహం అంత కోపంలో ఎర్రగా అయ్యిందని గమనించి, ఏంటోయ్ చాలా వాడి వేడిగా కనిపిస్తున్నావు అంటాడు. ఏమండి, మీ అమ్మగారిని భరించడం నా వల్ల కాదు. చూడండి, మళ్ళీ వంటింట్లోకి వచ్చి మీకోసమని ప్రేమగా టిఫిన్ చేస్తే అది వాడికి నచ్చదు అంటూ వణుకుతూ వేరేది చేసి డబ్బాల్లో ఉన్నవన్నీ కింద పారేసింది. కిచెన్ అంతా చెత్త. ఇప్పుడు మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకోవాలి. అసలు ఈవిడికెందుకు ఇవన్నీ నాకు తెలియదా? మీకు ఏం పెట్టాలో పెట్టకూడదో. నేను మీ కట్టుకున్న భార్యని, ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నాను మిమ్మల్ని. మీ ఇష్టాలు అన్నీ తెలుసుకొని పెద్ద ఈవిడికి మాత్రమే తెలిసినట్టు ఎప్పుడు నన్ను అంటుంది. ఇలా రోజు ఏదో ఒకటి చేసి నాకు రెండింతలు పని పెంచుతుంది. ఒక దగ్గర రామకృష్ణ అంటూ కూర్చోకుండా. అబ్బా, ఏంటి పొద్దున్నే నేనాస. అమ్మ వింటే బాధపడుతుంది. ఆమె ఏదో నా మీద ప్రేమతో చేసింది. దానిని ఇంత రాద్ధాంతం చేస్తున్నావు. ఇంట్లోనే ఉంటావుగా, మెల్లిగా క్లీన్ చేసుకో. అవును, మీకు నా బాధ నసలాగా కనిపిస్తుంది. ఇంకా ఏదో అంటుండగా చంప చెళ్ళు మనిపిస్తాడు శ్రవణ్. అంతే, ఇంకా ఏడుస్తూ బట్టలన్నీ సర్దుకుంటుంది. 5 నిమిషాల పాటు అతను ఏం చేశాడో గుర్తు తెచ్చుకొని, సారీ సత్య, ఇంకెప్పుడు కొట్టను, క్షమించరా అంటూ వెనక నుంచి గట్టిగా హగ్ చేసుకుంటూ తన చేతిలోని బట్టలను తీసేస్తూ, సారీరా, అమ్మకి మాత్రం ఎవరున్నారు? మనమే కదా తనని చూసుకోవాలి. అక్క లండన్లో ఉంది, తను ఇక్కడికి రాలేదు. అమ్మ అక్కడ ఉండలేదు. అమ్మ లేకుండా నేను ఉండలేను. ప్లీజ్, నా బంగారం కదా, అర్థం చేసుకొని అడ్జస్ట్ అవురా, నా బుజ్జి కదా అంటూ తన చిన్ పట్టుకుంటాడు. నో, ఇంకా భరించడం నా వల్ల కాదు. నీకు నేను కావాలా, మీ అమ్మగారు కావాలో తేల్చుకోండి అంటుంది కోపంగా. ఆ మాట విని కళ్ళల్లో నీళ్లతో సత్యవైపు చూస్తాడు శ్రవణ్. అతని కళ్ళల్లో నీళ్లు చూసి కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యే, సరే ఒక పని చేయండి, మీ అమ్మగారిని వృద్ధాశ్రమంలో చేరుద్దాం. నో సత్య అంటాడు. అయితే ఇక్కడ నేను ఉండను. ప్లీజ్ అండి, మొత్తం అక్కడ ఉంచొద్దు. పండుగలకి ఆదివారాలు ఉన్నప్పుడు మన ఇంటికి తీసుకుని వద్దాం అంటూ బ్రతిమిలాడుతుంది. రోజు ఈ గొడవల కన్నా అమ్మ అక్కడైనా ప్రశాంతంగా ఉంటుంది అనుకుని సరే అంటాడు. శ్రావణ్ అమ్మ అంటూ తన దగ్గరికి వెళ్ళి ఒప్పిస్తాడు. కొడుకుని వదిలి ఉండటం ఇష్టం లేకపోయినా కొడుకు సంతోషం కోసం ఒప్పుకుంటుంది. అన్ని సదుపాయాలు గల ఆశ్రమాన్ని వెతికి మంచి పేరు ఉన్న అమృతమయం ఆశ్రమంకి వెళ్తారు. చుట్టూ గార్డెన్, పెద్ద భవనం, చెట్లు శుభ్రంగా ఉంటుంది. లోపలికి వెళ్ళగానే కావిడిలో అందులైన తల్లిదండ్రులను మోస్తున్న శ్రవణ కుమారుడు విగ్రహం ఉంటుంది. అది చూస్తూ ముందుకు వెళ్ళగానే గోడ మీద పెద్ద పెద్ద అక్షరాలతో కూడిన ప్రేమ ఉంటుంది. అందులో ఇలా రాసి ఉంటుంది: నా ప్రియమైన కన్నయ్యలు ప్రేమతో, క్షమించండి బంగారు తండ్రులు, మిమ్మల్ని నా అని సంబోధిస్తున్నందుకు. నా రక్త మాంసాలను పంచుకున్నారు కనుకనే
మిమ్మల్ని నా అని అన్నాను. కానీ మీరు రక్త మాంసాలతో పాటుగా నన్ను కూడా పంచుకున్నారు. కానీ నా మనసులో నీ బాధని, ఆవేదనని ఒక్కరూ పంచుకోలేరని ఈరోజు తెలిసింది. జీవితంలో మిమ్మల్ని పెంచడానికి, పోషించడానికి తల్లిదండ్రులుగా మేము ఎన్ని బాధలు పడ్డామో మాకు మాత్రమే తెలుసు. మేము ఎన్ని కష్టాలు పడినా మీకు కంట పడనీయలేదు. ఏ చిన్న లోటు లేకుండా మిమ్మల్ని పెంచి పెద్ద చేశాము. మిమ్మల్ని మా బాధ్యత అని ఏ రోజు మేము భావించలేదు. మీ భవిష్యత్తు మీ భవిష్యత్తుయే మా బ్రతుకు, మీ సంతోషమే మా సర్వస్వంగా, నీ కలలే మా కర్తవ్యంగా జీవించాం ఇన్ని రోజులు. ఒక పక్షికి రెక్కలు వచ్చాక అది ఎగురుతుంటే దూరంగా ఉండి సంతోషించాలి, కానీ ఎగరటం నేర్పించింది మేమే కదా అని దాని వెనకే ఎక్కడ పడిపోతుందో అనే భయంతో పరిగెత్తకూడదు. గమ్యాన్ని నిర్దేశిస్తూ గమనాన్ని ఆపకూడదు అని తెలియని పిచ్చి తల్లి పక్షిని. ఆ రోజు మీ నాన్నగారు చావుతో చివరి పోరాటం చేసే ముందు రోజు ఆస్తిని ఇద్దరికీ సమానంగా పంచి ఇస్తేనే అమ్మని చూస్తాము అని ఒప్పందం చేస్తున్నారు. ఆయన మిమ్మల్ని నమ్మి నా పేరు మీదున్న ఆస్తినంతా నీకు పంచి ఇచ్చారు. ఆయన జ్ఞాపకాలతో నిండిన ఒక్క ఇల్లు తప్ప. ఇప్పుడు ఈ ఇల్లు కూడా కావాలి అంటున్నారు. మీ నాన్నగారు చనిపోయినప్పుడు నేను ఒంటరిదాన్ని అయ్యాను. నాకు ఈ ఒంటరితనం నుండి విముక్తి కావాలి. అందుకే నేను కూడా మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇందులో మిమ్మల్ని నేను ఎప్పటికీ నిందించను. ఎందుకంటే మీరు నా పిల్లలు. ఇంటిని నాలాంటి అనాథ తల్లిదండ్రుల కోసం మాత్రమే ఉపయోగిస్తారని, ఇది నా చివరి కోరికగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. అందుకు నన్ను క్షమించండి. కానీ చిన్న మనవి, మీ పిల్లలతో మీరు పుట్టగానే వాళ్ళు చివరిదాకా మిమ్మల్ని చూస్తేనే ఈ ఆస్తులన్నీ వాళ్ళకి చెందుతాయని ఒప్పంద పత్రాన్ని రాయించి పెట్టండి. ఎందుకంటే నా పరిస్థితి ఈ బాధ రాకూడదని. ప్రేమతో మీ అమ్మ. అది చదువుతూ కన్నీళ్లు తుడుచుకుంటూ నిలుచున్నాడు శ్రవణ్. అప్పుడే అక్కడికి వచ్చిన ఆశ్రమం ఫౌండర్ శ్రావణి ఏడవటం చూసి, ఇది మా అమ్మగారి చివరి ఉత్తరం. అమ్మ పోయాక కానీ మాకు అమ్మ విలువ తెలియలేదు. అమ్మ ఎంత నరకం అనుభవించిందో ఇప్పుడు అమ్మ వయసు వచ్చాక మాకు అర్థమవుతుంది. చెమ్మగిలిన కళ్ళతో చెప్పాడు. మీ అమ్మగారు ఎక్కడ తీసుకొచ్చారా అడిగిన ప్రశ్నకి సమాధానం లేకుండా వెనుకకు తిరిగి అమ్మ తనకు చేసిన సేవలు, పంచిన ప్రేమ అన్నీ గుర్తుకు వస్తుంటే పరిగెత్తుకుంటూ అమ్మ అంటూ గట్టిగా హత్తుకొని ఏడవసాగాడు. నువ్వు ఎప్పుడూ ఒంటరివి కాదు. జీవితాంతం నాకు నువ్వు కావాలి. నేను నీకు ఉన్న వణుకుతున్న గొంతుతో మాటలు కూడబలుక్కుంటూ వెక్కి ఏడుస్తూ చెబుతున్నాడు. చాలా రోజుల నుండి తప్పిపోయి అప్పుడే అమ్మ ఒడికి చేరిన చిన్న పిల్లాడిలా కొడుకును చూసి కన్నీళ్లతో తన తల నిమురుతూ కొడుకు కనులు తుడిచి, వద్దు బంగారు కొండ, ఏడవద్దు, నుదుటిన ముద్దు పెట్టుకొని, నిన్ను వదిలి ఎక్కడికి నేను వెళ్ళను నానా అంటూ తన ఒడిలో పడుకోబెట్టుకుంది. కాసేపటికి అక్కడికి వచ్చిన సత్యని చూసి తన పక్కకి లాకెళ్ళి, అమ్మ మనతో పాటే ఉంటుంది, చివరి వరకు ఎక్కడా ఉండదు అంటాడు గంభీరంగా. తనని దీనంగా చూస్తున్న సత్యాన్ని చూసి, నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను, కానీ ఈ ప్రాణాన్ని పోసింది మా అమ్మ. సత్య, నా మీద నీ ప్రేమ నిజమైతే
మా అమ్మని కూడా ప్రేమించాలి. ఎందుకంటే నా తల్లిదండ్రులు ప్రతిరూపం నేను కాబట్టి. నువ్వు కావాలా, అమ్మ కావాలా అంటే నా ప్రాణం అని చెబుతాను కానీ అమ్మను వదిలిరాను. నా సంతోషం కోసం నన్ను వదులుకునే అంత ప్రేమ ఉంది అమ్మకి. నా కోసం అమ్మతో సర్దుకునే ప్రేమ లేదా నీకు? ఇంతకీ నువ్వు వినకపోతే తల్లిదండ్రులని చూడనివ్వని కారణంగా భార్యలకు విడాకులు కోరచు అని చట్టం ఉంది. కానీ నీకు విడాకులు ఇవ్వను. ఎందుకంటే నువ్వు లేకుంటే నా జీవితం లేదు. అమ్మ లేకుంటే ఈ జీవంకి అర్థం లేదు. నీకోసం ఎదురు చూస్తూ ఉంటా అని వెనక్కి తిరిగేలోపు వెనక నుండి గట్టిగా హత్తుకుని, నా తల్లిదండ్రులు ఇలాంటి పరిస్థితి వస్తే ఆ ఊహే నాకు భయంకరంగా ఉంది. నాకు మీరు కావాలి, అత్తయ్య కూడా కావాలి. మిమ్మల్ని వదిలి ఉండలేను, నన్ను క్షమించండి అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా దూరం నుండి చూస్తున్న శ్రవణ్ అమ్మగారు తను చాదస్తం అతి ప్రేమకు నోచుకొని కోడలు దగ్గరకు వచ్చి, ఇక నుండి ఇబ్బంది పెట్టను తల్లి, సంతోషంగా ఉండు అంటూ ఆమెను ప్రేమగా నిమురుతూ కొడుకు కోడలను తీసుకుని సంతోషంగా గర్వంగా ముందుకు కదులుతుంది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.